అంటే ఇప్పుడు ఈ మధ్యలో చూస్తున్నాం మనము ప్రీమియర్ షోస్ అనేవి చేస్తున్నారు కదా. చాలా మంది బయట టాక్ ఏంటంటే ఆ షోస్ లో నుంచే ప్రాఫిట్ అనేది అర్న్ చేసేస్తున్నారని. ఇప్పుడు పెద్ద హీరో సినిమా ఉంది, చాలా మందికి ఏంటంటే ఒక ఫీలింగ్ ముందే చూసి అందరికంటే ముందు చూసినా అని చెప్పుకోవడం అనేది ఒకటి ఉంటుంది చూసిర్రా, అది ఎక్కువ ఉంటది. దాని వల్లనే ఈ ప్రీమియర్ షోస్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో అండ్ ఆ ప్రీమియర్ షోస్ కి హీరోస్ రావడము అండ్ చాలా మంది రివ్యూ రైటర్స్ కూడా డిపెండ్ అయి ఉన్నారు సినిమా పైన. రివ్యూస్ ఇంపాక్ట్ అనేది ఏదైనా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుందా? ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ రివ్యూ రైటర్ ఆయన పట్టించుకోడు. జనాలు కథ చూడడానికి రారు సార్, ఏముంది హీరో కాడ గెలుస్తారు, లాస్ట్ లో అయిపోయింది కథ. కానీ బట్ ఉంటే సందీప్ రెడ్డి వంగలాగా ఉండాలి, లేదా అందరి ఇన్పుట్స్ తీసుకొని మాడిఫికేషన్ చేసుకొని చెయ్యాలి, అంతే. ఈ మధ్యలో చూస్తున్నాం మనము ప్రీమియర్ షోస్ కదా. దీని వల్ల కూడా అంటే ఏదైనా ఇంపాక్ట్ అనేది కలెక్షన్ వైజ్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఎందుకంటే ఒకప్పుడు ఏంటంటే సేమ్ టికెట్ ప్రైస్ పెట్టేసి అది ఎక్కువ రోజులకి తీసుకుపోతుండే, కానీ ఇప్పుడు టికెట్ సైజ్ అనేది పెంచేసేసి ప్రీమియర్ షోస్ అనేది వేస్తున్నారు. అండ్ చాలా మంది బయట టాక్ ఏంటంటే ఆ షోస్ల నుంచే ప్రాఫిట్ అనేది అర్న్ చేసేస్తున్నారని. అంటే ఇది ఏంది, అసలు ఏం నడుస్తుంది ఇప్పుడు? అంటే సింగిల్ డే నుంచి అయితే రాదన్న ప్రాఫిట్. మీరు చూడండి, ఇప్పుడు ఎనీ సినిమా ఫస్ట్ డే కనీసం 500 కోట్లు వచ్చేంత అయితే ఉండదు, ఆబ్వియస్లీ ఉండదు. అంటే అసలు ఎందుకు ప్రీమియర్ షోస్ పెడుతున్నారు, ఎందుకు ఇట్లా టికెట్ రైజ్ అనేది చేస్తున్నారు అంటే ఆ క్యూరియాసిటీ అన్న. ఇప్పుడు ఎప్పుడైనా చూడండి మీరు, సపోజ్ సింపుల్గా చెప్పాలి అని అంటే, ఇప్పుడు సినిమా ఉంది, పెద్ద సినిమానే తీసుకుందాం, చిన్న సినిమాలకి అది ఉండదు ఆబ్వియస్లీ. ఇప్పుడు పెద్ద హీరో సినిమా ఉంది, చాలా మందికి ఏంటంటే ఒక ఫీలింగ్ ముందే చూసి అందరికంటే ముందు చూసినా అని చెప్పుకోవడం అనేది ఒకటి ఉంటుంది చూసిర్రా, అది ఎక్కువ ఉంటది, ఆ కిక్ ఎక్కువిస్తుంది. దాని వల్లనే ఈ ప్రీమియర్ షోస్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో అండ్ ఆ ప్రీమియర్ షోస్ కి హీరోస్ రావడము, సో వాళ్ళని చూడొచ్చు అన్న క్యూరియాసిటీ. అండ్ ముందే తెలుసుకొని ఇప్పుడు హీరో ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు కూడా ప్రమోట్ చేసుకోవాలి ఆబ్వియస్లీ. సో ముందు రిలీజ్ అవుతారే ఇట్లుందిరా అట్లుందిరా అని చెప్పుకోవడానికి. అండ్ చాలా మంది రివ్యూ రైటర్స్ కూడా డిపెండ్ అయి ఉన్నారు సినిమా పైన. సో ఎవడెవడు ఎట్లా చెప్తుండ్రు మన సినిమా గురించి, వాళ్ళు కూడా ఏంటంటే పబ్లిక్ చూసే కంటే ముందే రివ్యూ ఇద్దామని. సో దట్ ముందే జనాలు మన రివ్యూ చూసి థియేటర్కి వెళ్తారు, అండ్ దాన్ని బట్టి వీళ్ళకి వ్యూస్ వస్తాయి, మనకు డబ్బులు వస్తాయని. సో ఇంతమంది ఆల్రెడీ ముందు చూడాలన్న ఒక క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఇంకోటి, మనకంటే ముందు యూఎస్ లో రిలీజ్ అవుతుంది, యూఎస్ లో ఆల్రెడీ 1 డే ముందే రిలీజ్ అవుతుంది, అంటే కొన్ని అవర్స్ ముందే రిలీజ్ అవుతుంది. కాబట్టి వాళ్ళతో పాటు ప్యానల్ ఇక్కడ మనం చూడొచ్చు, అంటే ప్రీమియర్ షోస్ చేసుకోవాలి. సో అట్లా ట్రెండ్ స్టార్ట్ అయింది. అది ఎప్పటి నుంచో ఉంది యాక్చువల్ గా. ఇంత ముందు ఒక షో ఎక్కడో ఒక దగ్గర వేసేది, ఇప్పుడు చాలా ప్లేసెస్ లో వేస్తున్నారు. కానీ దాని వల్ల కలెక్షన్స్ డెఫినెట్లీ ఎఫెక్ట్ అవ్వవన్నా. ఎందుకంటే ఇప్పుడు ఏ సినిమా మంచిగా ఉండని బాగుండకపోని పెద్ద హీరో సినిమా కనీసం 3-4 రోజులు పబ్లిక్ వెళ్తారన్న కంటిన్యూస్ గా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రివ్యూస్. ఈ రివ్యూస్ మాక్సిమం చిన్న సినిమాలకే ఎఫెక్ట్ అవుతుంది తప్ప కానీ పెద్ద సినిమాలకి ఎఫెక్ట్ అవ్వవు. 3-4 డేస్ నడిచిందంటే ఆటోమేటిక్ గా వాళ్ళకి టర్న్ ఓవర్ వచ్చేస్తుంది. ఎందుకనంటే తెలుగు, హిందీ, తమిళ్, మలయాళము, జాపనీస్, చైనీస్ అన్ని ప్లేసెస్ లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఎటు తిరిగి అమౌంట్ వచ్చేస్తుంది. ఇక దాని తర్వాత ఎంత పెద్ద సక్సెస్ అనేది మనకి డిపెండ్స్ అపాన్ ద నంబర్ ఆఫ్ డేస్ వచ్చిన దాన్ని బట్టి ఉంటుంది. రైట్. సో ఇప్పుడు ఈ రివ్యూస్ అని ఇందాక మీరు అన్నారు కదా, ఈ రివ్యూస్ ఇంపాక్ట్ అనేది డైరెక్టర్స్ పైన ఆర్ హీరోస్ పైన ఆర్ మూవీ పైన ఆర్ మూవీలో నటించిన వాళ్ళ పైన ఏదైనా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుందా? ఎందుకంటే యాజ్ ఎ డైరెక్టర్గా, ఇప్పుడు యాజ్ ఎ యాక్టర్గా మీరు ఒక మూవీ రిలీజ్ అయిన తర్వాత చాలామంది రివ్యూస్ రాస్తారు కదా. సో ఈ రివ్యూస్ అనేది చూసి దాన్ని ఒక ఫీడ్బ్యాక్ లాగా అనుకొని దాని రిలేటెడ్ చేంజెస్ అనేది మీ లోపలనో లేదంటే వచ్చే సినిమాలలో అట్లా చేంజెస్ చేసుకొని మీరు కావచ్చు, లేదంటే ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్న వాళ్ళు కావచ్చు, దాన్ని ఫీడ్బ్యాక్ లాగా తీసుకొని ముందరికి వెళ్తున్నారా? లేకపోతే రివ్యూస్ ఎట్లయినా ఎవరికి దృష్టిలో వాళ్ళు చేసుకుంటారు, మన స్టైల్ ఏదో మనం చేసినాం, ముంగడు పోదాం, మన స్టైల్ ఇట్లా చేసుకుంటూ పోదామని, ఇట్లా ఏమైనా ఉంటుందా? హానెస్ట్లీ అన్న, డెఫినెట్లీ రివ్యూస్ చిన్న సినిమాలకు ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి అన్న, పెద్ద సినిమాలకు కూడా అవుతాయి, బట్ చాలా తక్కువ. సో రివ్యూస్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ అన్న. స్టిల్ ఇప్పటికీ హానెస్ట్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళు కొందరు ఉన్నారు. నేను సినిమా చూసినా కూడా వాళ్ళ రివ్యూస్ ఫేస్బుక్ లో చూస్తా, ఎందుకంటే వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హీరో వాళ్ళు ఆ సినిమా గురించి క్లారిటీగా మాట్లాడతారు. నాకు అది భలే నచ్చుతుంది వాళ్ళు చేసే అనాలిసిస్. సో నేను ఏం చేసిన అంటే రామానుజ టైంకి వాళ్ళందరినీ పర్సనల్గా నేనే మెసేజ్ చేసి ఇన్వైట్ చేసిన ప్రీమియర్కి ఇన్వైట్ చేసి, అందులో అందరు రాలేదు ఆబ్వియస్లీ, ఒక 10% మెంబర్స్ వస్తే వాళ్ళకి చెప్పి నేను మట్టికి వాళ్ళ ఫీడ్బ్యాక్ తెలుసుకున్నాను, ఎందుకంటే వాళ్ళ ఫాలో అవుతాయి కాబట్టి తెలుసుకొని వాళ్ళ ఇన్పుట్స్ తెలుసుకొని కొంతవరకు నేను దాన్ని రెక్టిఫై చేసుకున్నా, అంటే ఇంకేం చేంజెస్ చేయొచ్చు అని. మొత్తం చేయలేకపోయినా బట్ కొంతవరకు చేసిన. సో వాళ్ళపైన సినిమా డిపెండ్ అవుతుందని కాదు, కానీ
మల్టిపుల్ ఒపీనియన్స్ ఉంటాయన్న. అదే సో ఎట్లా అంటే రివ్యూ రైటర్లను తీసుకొని దానివల్ల సినిమా మనం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు వరల్డ్ సినిమా చూస్తాం మనం, కానీ తెలుగు కమర్షియల్ సినిమా ఒక ప్యాటర్న్ ఉంటుంది, మన ఇంకో సినిమా ఇంకో రకమైన ప్యాటర్న్ ఉంటుంది, మలయాళం సినిమా ఒక రకమైన స్టైల్ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ మలయాళం సినిమాలో తీసిన ప్యాటర్న్ లో తెలుగులో తీసి ఆడదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ప్రేమలో అనే సినిమా వచ్చింది, 100 కోట్లు వచ్చింది ఆ సినిమాకి దగ్గర. అట్లాంటి సినిమాలు తెలుగులో చాలా ఉన్నాయి, ఎప్పుడో వచ్చినాయి. బట్ అది సేమ్ తెలుగులో తీస్తే ఆడుతా లేదా నాకు క్వశ్చన్ మార్క్ ఉంది. నాకు మంజుమాలే బాయ్స్ అని ఒక సినిమా వచ్చింది, తను లోయలో పడిపోతాడు. ఆ కాన్సెప్ట్ పైన చాలా సినిమాలు ఉన్నాయి. సో తీసిన విధానం వచ్చి వాటెవర్ అంటే సంహవ్ మనకి పొరుగింటి పులకూర రుచి అన్నట్టు మన దగ్గర చాలా మంది టాలెంటెడ్ ఉన్నా కూడా అదర్ ఫిలిం యాక్టర్స్ ని తీసుకోవడము, అదర్ ఫిలిమ్స్ ని ఎంకరేజ్ చేయడం అనేది అది ఇంకా అన్ని లాంగ్వేజ్లలో ఉంటదేమో. సో అట్లా కూడా బాలీవుడ్ చేస్తారు కదా ఆబ్వియస్లీ, నేను దాన్ని తప్పంటలేను, అందుకే తప్పంటలేను. సో అంటే మనకన్నా కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. కాకపోతే నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే రివ్యూస్ చేసే ప్యాటర్న్ వాళ్ళు మలయాళం సినిమా తెలుగు సినిమా ఒకటే రకంగా చూస్తారు వాళ్ళు. సో వాళ్ళు ఈక్వల్ రివ్యూ ఇస్తారు, కానీ తెలుగు వేరే మలయాళం సినిమా వేరే. సో అది ఉంది కదా, అందుకనే 100% రివ్యూ రైటర్స్ మాత్రం మనం వాళ్ళు చెప్పిన ఇన్పుట్స్ తీసుకొని మనం సినిమా తీయాలంటే అవ్వదు. కరెక్ట్. ఎందుకంటే మనం ఒక పర్సెప్షన్ తో స్క్రిప్ట్ రాసుకొని దాన్ని ఒక ప్యాటర్న్ అనేది అనుకుంటాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కూడా ఒక కార్నర్ చూస్తారు, ఎందుకంటే ప్రతి ఒక్క పర్సెప్షన్ ఒకటి. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా ఉన్నాడు, ఆయన డైరెక్ట్ ఏమన్నాడు అన్న, రివ్యూటర్ ఆయన పట్టించుకోడు, నువ్వు ఎంత నెగిటివ్ అన్న మాట్లాడుకో, నా సినిమా హిట్ అయింది ఎండ్ ఆఫ్ ద డే. ఆయన తీయాలనుకున్న పాయింట్ తీసిండు. ఆయన ఒక మొన్న రీసెంట్ గా ఆర్జీవి గారిది తనది ఇద్దరిది ఒక ఇంటర్వ్యూలో ఆయన ఒక మాట అన్నాడు, సార్ జనాలు సినిమా స్టోరీ చూడడానికి రారు, సీన్లు చూడడానికి వస్తారు అని అన్నాడు. రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ అడిగారు, సెకండ్ హాఫ్ లో అసలు ఎడిటో పోతున్నది కథ నీది, అసలు నీకు అంత కాన్ఫిడెన్స్ ఏమున్నది, సీన్ టు సీన్ రాసుకున్నావు, స్టోరీ వైజ్ ప్రోగ్రెషన్ ఏం లేదు కదా అని అంటే ఆయన ఒకటే మరి జనాలు కథ చూడడానికి రారు సార్, ఏముంది హీరో కాడ గెలుస్తారు, లాస్ట్ లో అయిపోయింది కథ, కానీ సీన్లు చూడడానికి వస్తారు, సీన్లు వాళ్ళకి కొత్తగా అనిపిస్తే చూసేస్తారు సార్ అన్నాడు. అదే ఆయన గట్ ఫీలింగ్. నాకంత ధైర్యం లేకుండే, నేను జనాలు ఎట్లా చూస్తారు, సో నేను ఎందుకన్నా నేను ఒక 10 ప్రీమియర్లు వేసిన అన్న, అందరు ఇన్పుట్స్ తీసుకున్నా, మధ్యలో కన్ఫ్యూజ్ అయినా, వేరే ఎడిట్ చేసిన మళ్ళా బ్యాక్ వచ్చిన, సో నేను కన్ఫ్యూజ్ అయినా. బట్ ఉంటే సందీప్ రెడ్డి వంగలాగా ఉండాలి, లేదా అందరు ఇన్పుట్స్ తీసుకొని ఎస్ దాంట్లో 70% మ్యాచ్ అయినవి తీసుకొని మాడిఫికేషన్ చేసుకొని చెయ్యాలి, అంతే.